ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. జగన్ దెబ్బకు భీమవరం నుంచి పవన్ పరార్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం లేదు. అక్కడి నుంచి పిఠాపురానికి షిఫ్ట్ అయ్యారు. గురువారం నాడు మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. అయితే సీఎం జగన్ దెబ్బకే భీమవరం నుంచి పరారైనట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో అర్థం కాని పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కరే అనే చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కారణం, పొలిటికల్గా ఆయన చెప్పే మాటలు, చేసే పనులు చాలా భిన్నంగా ఉంటాయి. ఒక సభలో చెప్పిన మాటకు మరో సభలో చెప్పిన మాటకు పొంతన ఉండదు. ముఖ్యంగా తాను యుద్ధం చేస్తున్నాను అంటారు. చివరకు సీఎం జగన్తో పోరాడాలంటే నా ఒక్కడి వల్ల కాదు అంటారు. ఇలా తరచూ అనేక రకాల మాటలతో సామాన్య ప్రజలతో పాటు జనసేన శ్రేణులను కూడా అయోమయానికి గురి చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. తాను తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. తాను ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తానని గతంలో ఆయన సవాల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మరోసారి కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే మంగళవారం జరిగిన జనసేన పార్టీ సభలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసును గూండా అంటూ సంబోధిస్తూ అనేక ఆరోపణలు చేశారు. భీమవరం ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసి మరోసారి అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భావించారు. కానీ అక్కడ సీఎం జగన్ వేసిన ప్లాన్ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ పరారైనట్లు టాక్ వినిపిస్తోంది. మరోసారి అక్కడ ఓడిపోతే పరువు పోతుందనే భయంతో భీమవరం నుంచి పిఠాపురానికి షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీఎం జగన్ టార్గెట్ చేసిన వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. అందుకే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ బలంతో పాటు పార్టీ బలంగా ఉండేలా సీఎం జగన్ వ్యూహాలు రచించారు. అక్కడ అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉందని సర్వేలో తేలింది. దీంతో భీమవరంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకున్న పవన్ మరోసారి పోటీ చేసి ఓడిపోతే పరువు పోతుందనే భయంతో కొత్త నియోజకవర్గానికి వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భీమవరం నుంచి పులివర్తి రామాంజనేయులను జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన 2 రోజుల క్రితమే టీడీపీ నుంచి జనసేనలో చేరారు. అలా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలేసి ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చే వారికి టికెట్లు ఇవ్వడంపై కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన ఓటమి కాకుండా తన పార్టీ వాళ్ళను నిలబెడితే ఓడిపోతారనే భయంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బరిలో నిలుపుతున్నారనే టాకు వినిపిస్తోంది. మొత్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్నే మార్చుకున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్కి గెలుపు కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన తరపున టీడీపీ అభ్యర్థుల పోటీ, పవన్ నిర్ణయాలతో జన సైనికులు విసిగిపోతున్నారా? 2024 ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వైసీపీకి ఎంత కీలకమో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అంతే కీలకమనే సంగతి అందరికీ తెలిసింది. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో జన సైనికులు విసిగిపోతున్నారు. మొదట 3/1 సీట్లతో జనసేన పోటీ చేస్తుందని చెప్పిన పవన్ తర్వాత 24 సీట్లకు అంగీకరించారు. కనీసం 24 సీట్లలో అయినా జనసేన పోటీ చేస్తుందని పవన్ అభిమానులు భావించగా చివరకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలలో పోటీకి జనసేన పరిమితమైంది. నాగబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పొత్తుల వల్ల ఆ ప్రచారం కూడా నిజమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తానని పరోక్షంగా చెబుతున్నా ఆ కామెంట్లను నమ్మాలో లేదో జన సైనికులకు అర్థం కావడం లేదు.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. కనీసం ప్రజారాజ్యం స్థాయిలో జనసేన రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతుంది. జనసేన తరపున చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలు పోటీ చేయనున్నారు. ఇలా జరగడం వల్ల టీడీపీ లాభపడుతుంటే జనసేన తీవ్ర స్థాయిలో నష్టపోనుంది. పవన్ సీఎం కావాలని జన సైనికులు కోరుకుంటుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు టీడీపీ వైపు నుంచి లేవు. వ్యూహాలు తనకు వదిలేయాలని పవన్ చెబుతున్నా ఆ వ్యూహాల వల్ల జనసేనకు ఏ స్థాయిలో నష్టం కలుగుతుందో పవన్ ఆలోచించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేనకు అనుకూల ఫలితాలు రాకపోతే పవన్ పొలిటికల్ కెరీర్లో ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురంలో భగ్గుమన్న నిరసన జ్వాలలు. పిఠాపురంలో టీడీపీ జెండాలను తగులబెట్టిన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో బగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు. ఫ్లెక్సీలను ఎన్వీఎస్ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగరేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్వీఎస్ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు. వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశమవుతానని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వర్మ తెలిపారు. ఓటమి వెతుక్కుంటూ పిఠాపురానికి పవన్ ఈ లెక్కలే తెలియవా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు. ఇదే విషయం గురువారం నాడు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓటమిని వెతుక్కుంటూ పిఠాపురానికి వెళ్తున్నట్లు టాకు వినిపిస్తోంది. ఏపీ రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీటు పీక్ స్టేజీకి చేరుతోంది. గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష కూటమి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక గురువారం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఉత్కంఠకు తెరపడింది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే భీమవరంలో ఓటమి భయంతోనే అక్కడ షిఫ్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఓటమిని వెతుక్కుంటూ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు కొన్ని గణాంకాలను కూడా చూపిస్తున్నారు. మరి ఆ వివరాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలలో అతి ముఖ్యమైన అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. అలానే ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు అధికంగా ఉంటారు. దాదాపు 90,000కు పైగా ఓటర్లు కాపులే ఉన్నారు. అందుకే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు సైతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనే పవన్ భావించారు. గత కొన్ని రోజులుగా దీనిపై అనేక చర్చలు జరిగినా చివరకు అక్కడి నుంచే పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి గెలుపు చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి పిఠాపురం అసెంబ్లీ వివరాలు చూసినట్లయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సందర్భంలో చిరంజీవి 18 స్థానాల్లో విజయం సాధించారు. అలా ఉమ్మడి ఏపీలో పీఆర్పీ గెలిచిన స్థానాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడ నుంచి 2009 సంవత్సరంలో వంగ గీత విజయం సాధించారు. ఆ సమయంలో 46,623 ఓట్లు పొందింది. అలాగే 31.19% ఓటు సొంతం చేసుకుంది. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్లు 2-3 స్థానాలకు పరిమితమయ్యాయి. ఆ సమయంలో కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం పీఆర్పీకి పడ్డాయి. ఇక
2014 సంవత్సరం ఎన్నిక విషయానికి వస్తే ఆ సమయానికి పీఆర్పీ లేదు. జనసేన పోటీకి దూరంగా ఉంది. టీడీపీకి మద్దతు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 2వ స్థానంలో ఉండగా టీడీపీ డిపాజిట్ గల్లంతైంది. 2019 సంవత్సరం ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ చాలా విచిత్రమైన రిజల్ట్ వచ్చింది. 2009 సంవత్సరంలో పీఆర్పీని గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు 2019 సంవత్సరంలో జనసేనను ఆదరించలేదు. అందుకు కారణం 2009 సంవత్సరం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు. 2019 సంవత్సరం ఎన్నికల్లో పెండెం దొరబాబు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 83,459 ఓట్లు పడ్డాయి. అలానే 44.71% ఓట్లను వైసీపీ సాధించింది. ఇదే సమయంలో 2వ స్థానంలో టీడీపీ, 3వ స్థానంలో జనసేన నిలబడింది. ఈ ఎన్నికల్లో జనసేనకు కేవలం 28,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలానే ఓటింగ్ శాతం 15 మాత్రమే జనసేన దక్కించుకుంది. మొత్తంగా 2009 సంవత్సరంలో 31.19% ఓట్లను సంపాదించింది పీఆర్పీ. 2019 సంవత్సరంలో జనసేనకు 15% పడిపోయింది. అంటే అక్కడి ఓటర్లలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. 2009 సంవత్సరంలో పీఆర్పీని గెలిపిస్తే ఆ తరువాత తమను పట్టించుకోలేదనే భావన అక్కడ ప్రజల్లో ఉందట. అలానే 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. ఆమె గతంలో పీఆర్పీ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలం. తన వ్యక్తిగత చరిష్మాతో వంగా గీత గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక పవన్ కళ్యాణ్, వంగా గీత ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు కావడం, పవన్ కుటుంబానికి 2009 సంవత్సరం నుండి ఓటింగ్ శాతం తక్కువగా వస్తుండటం వైసీపీకి అనుకూలంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పిఠాపురం అసెంబ్లీ గణాంకాలు పరిశీలించినట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ ఓటమిని వెతుక్కుంటూ పిఠాపురానికి వెళ్లారనే పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.